నా జీవితంలో ఇప్పటి వరకు దుఃఖము, వేదన, కష్టము, శ్రమ, బాధ, రోగము, ఇబ్బందికరమైన పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, వ్యాపార నష్టాలు ఏమునను సరే దేవుడు మాట్లాడుతున్నాడు, అన్నిటినీ నీ వైపు త్రెప్పబోతున్నాడు. రాత్రింబగలు దేవుని యొక్క సన్నిధానములో ఆయన వైపు చూడగలిగి, ప్రార్థించగలిగి, నీ హృదయాన్ని తెరవగలిగితే దైవికమైన దీవెన, ఆశీర్వాదాలు దేవుడు దయచేయగలిగిన. నీ హృదయము సంతోషంగా, నీ హృదయము సమాధానకరంగా ఉంటే దానికి మించిన ఆశీర్వాదం లేదు. వాటితో పాటు దేవుడు సమస్తాన్ని దయచేయగలిగిన వాడు. ప్రార్థించే స్థితిలో, దేవుని అడిగే స్థితిలో, దేవుని బ్రతిమలాడే స్థితిలో మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో దేవుడు సమృద్ధిని దయచేయగలిగిన వాడు. నిన్ను బాధించిన సంతానం వారిని ఎదుటకు వచ్చి సాగిల పడుదురు, నీ పాదముల పడుదురు. వారి దుఃఖ దినములను దేవుడు ఏం చేయబోతున్నాడు? సమాప్తి చేయబోతున్నాడు. ఏ విషయంలో అయితే దుఃఖపడుతున్నాడు, ఏ విషయంలో అయితే బాధపడుతున్నాడు, ఏ విషయంలో అయితే వేదన చెంది ఉన్నాడో, తన జీవితంలో బాధించు వారు నీ పాదముల ఎదుట సాగిల పడినట్లుగా చేయగలిగిన వాడు. ఆ బాధ, దుఃఖం